హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సనా ఆన్లైన్ టీచింగ్. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అలాగే వీడియో చూసి అలాగే వెళ్ళకుండా ఒక లైక్ అయితే చేయండి. మీరు ఇచ్చే లైక్ ద్వారా ఈ వీడియోని యూట్యూబ్ మరికొందరికి చూపించడం జరుగుతుంది. సో ఇన్ఫర్మేషన్ మరికొందరికి తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి, పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. పాయింట్ టు పాయింట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయొద్దండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే దయచేసి షేర్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అండ్ అప్పుడైతే మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియో పెట్టిన వెంటనే మీరు నోటిఫికేషన్ రావడం అనేది జరుగుతుంది. అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ వెంటనే తెలుస్తుంది కాబట్టి సో బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. సో మనకు ఆర్జీకేయూటీకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. సో బాసరా IIIT ఎవరైతే బాసరా IIITలో చదవాలనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. 2026-27కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అయింది కాబట్టి సో దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పాయింట్ టు పాయింట్. సో మనకి ఇక్కడ ఆర్జీయూకేటీ అంటే మనకు బాసరా IIITకి సంబంధించిన అడ్మిషన్ 2026-27కు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. చెక్ ఎలిజిబిలిటీ, ఇంపార్టెంట్ డేట్స్ మరియు అప్లికేషన్ ప్రాసెస్, ఫీజు, రిజర్వేషన్, కోర్సు, కౌన్సిలింగ్ డేట్స్ ఎలా ఉన్నాయని తెలుసుకుందాం. ఆర్జీయూకేటీ అడ్మిషన్స్ 2026 బాసరా IIIT అడ్మిషన్ 2026 ఆర్జీయూకేటీ నోటిఫికేషన్ 2026 6-year బీటెక్ ఆర్జీయూకేటీ తెలంగాణ ఐఐటి అడ్మిషన్స్ ఆర్జీయూటీ ఎలిజిబిలిటీ అండ్ దానికి సంబంధించిన ఫీజు చూసుకుందాం. సో అడ్మిషన్స్ అయితే 2026కి సంబంధించిన అడ్మిషన్స్ 6 years బీటెక్ ప్రోగ్రామ్ ఎవరైతే చేయాలనుకున్న వారికి మంచి అవకాశం చెప్పవచ్చు. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ, ఫీజు, సీట్స్, ఇంపార్టెంట్ డేట్స్ మనం పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి, పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేయండి. సో మనకు ఈ ఆర్జీయూకేటీ బాసరా IIITకి సంబంధించిన మనకు నోటిఫికేషన్ విడుదల అయింది కాబట్టి సో దాని గురించి పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చూసుకుందాం. దీనికి సంబంధించిన మనకు కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేసి మనకు ఎలా అప్లై చేయాలి, దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ అంటే ఫీజు ఎలా ఉన్నాయి, సీట్స్ ఎలా అలాట్ చేస్తారు, డేట్స్ ఎప్పుడు ఉంది. సో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ఆర్జీయూకేటీ అంటే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ అన్నమాట. సో తెలంగాణ యాజ్ అఫీషియల్లీ రిలీజ్డ్ సో తెలంగాణ గవర్నమెంట్ అనేది అఫీషియల్గా ఈ ఆర్జీయూకేటీకి సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సో 6 years ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్ దీంట్లో ఉంటుంది కాబట్టి సో క్యాంపస్ వచ్చేసి మనకు బాసరా IIIT క్యాంపస్ అలాగే మహబూబ్ నగర్ 2 క్యాంపస్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయడం జరిగింది కాబట్టి క్యాంపస్లో వచ్చేసి బాసరా IIIT క్యాంపస్ మరియు మహబూబ్ నగర్ క్యాంపస్ అయితే ఉంటాయి. సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టు మనకు ఈవెంట్ మరియు డేట్ చూసుకున్నట్టు మనకు నోటిఫికేషన్ రిలీజ్ వచ్చేసి 16th March 2026 నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి 18th March 2026 ఉంటుంది. అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ అప్లై వచ్చేసి 10th May 2026 ఉంటుంది. అలాగే లాస్ట్ డేట్ ఫర్ స్పెషల్ కేటగిరీ సబ్మిషన్స్ వచ్చేసి 20 May 2026 ఉంటుంది. అలాగే ప్రొఫెషనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చేసి 30 May 2026 అయితే ఉంటుంది. phase 1 కౌన్సిలింగ్ వచ్చేసి మేబీ June 5th అయితే మనకు స్టార్ట్ కావడం జరుగుతుంది. డేట్స్ మేబీ చేంజ్ యాజ్ పర్ అఫీషియల్ అప్డేట్స్ ద్వారా చేంజ్ కావచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఫాలో ది స్టెప్స్ టు అప్లై అంటే కింద ఉన్న స్టెప్లో మనం అప్లికేషన్ని అప్లై చేయడానికి మనం ఇలాంటి స్టెప్ని ఫాలో కావాల్సి ఉంటుంది. సో ముందుగా మనకు ఆన్లైన్ అప్లికేషన్ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే జనరేట్ అప్లికేషన్ ఐడిని జనరేట్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫీని పే చేసి అప్లికేషన్ అనేది కంపల్సరీగా ప్రింట్అవుట్ అనేది తీసుకొని పెట్టుకోవాలి. స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్ అంటే పిహెచ్, సిఏపి, ఎన్సిసి, స్పోర్ట్స్ క్యాండిడేట్కి అయితే మస్ట్ సెండ్ ప్రింటెడ్ అప్లికేషన్ విత్ సర్టిఫికేట్ బై పోస్ట్ ద్వారా మనకు పోస్ట్లో వాళ్ళకి అయితే సర్టిఫికేట్ ఉన్నదో దాన్ని పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ వచ్చేసి
చూస్ క్యాంపస్ ప్రిఫరెన్స్ కేర్ఫుల్లీ, అంటే బాసారా ట్రిపుల్ ఐటా లేకపోతే మహబూబ్ నగర్ లేదా రెండు కూడా బోత్ కాబట్టి కంపల్సరీగా మనం క్యాంపస్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు జాగ్రత్త వేసుకుని మనం క్యాంపస్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. నో చేంజ్ ఫాలోడ్ ఆఫ్టర్ సబ్మిషన్, ఒకసారి సబ్మిషన్ జరిగిన తర్వాత క్యాంపస్ చేంజ్ కానీ కోర్స్ చేంజ్ కానీ ఎలాంటివి ఉంది కాబట్టి ముందుగానే జాగ్రత్తగా ఇంట్రెస్ట్ ఉన్న క్యాంపస్ మరియు కోర్స్ని సెలెక్ట్ చేసి ఉంటుంది. అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకు దీనికి కేటగిరీ వైజ్ ఫీజు చూసుకున్నైతే మనకు ఓసీ బీసీ టీజీ వాళ్ళకైతే 500 అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. సో 500 అయితే ఉంటుంది ఓసీ బీసీ వాళ్ళకి. అలాగే ఎస్సీ ఎస్టీ తెలంగాణకైతే 450 అప్లికేషన్ ఫీ ఉంటుంది. అలాగే అదర్ స్టేట్స్ అంటే గ్లోబల్ స్టేట్స్ ఉన్న వాళ్ళకి 1500 అప్లికేషన్ ఫీ ఉంటుంది అదర్ స్టేట్ వాళ్ళకి. సో అలాగే జీటీ క్యాండిడేట్స్ అంటే గ్లోబల్ సీట్స్ ఉన్న వాళ్ళకి కూడా 1500 అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. అలాగే ఎన్ఆర్ మరియు ఇంటరాక్షన్ వాళ్ళకి $100 అన్నమాట. సో $100 వారి అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది ఎన్ఆర్ఐ వాళ్ళకి. అలాగే ₹25 ఎక్స్ట్రా సర్వీస్ ఛార్జ్ అట్ టీజీ ఆన్లైన్ సెంటర్స్కి ₹25 ఎక్స్ట్రా ఛార్జ్ ఉంటుంది. దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే క్యాండిడేట్స్ మస్ట్ ఎస్ఎస్సి అయితే 10th క్లాస్ అయితే కంపల్సరీగా ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ ఉంది, అది కూడా 2026. ఏజ్ షుడ్ నాట్ ఎక్సీడ్ 18 years యాజ్ ఆన్ 1st June 2026, అంటే 18 years అయితే కంపల్సరీగా ఉండాలి. సో అలాగే మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కంపల్సరీగా 3 years ప్లస్ 3 years ఏజ్ రిలాక్సెన్స్ అయితే వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సెన్స్ ఉంది. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఆల్సో ఎలిజిబుల్ అండర్ ఎన్ఆర్ఐ కోటా ద్వారా ఎలిజిబుల్ అవుతారు కాబట్టి వాళ్ళకైతే ఎటువంటి ఇబ్బంది లేదు. అడ్మిషన్ ప్రాసెస్ మరియు సెలక్షన్ లిస్ట్ ఉన్నది బేస్డ్ ఆన్ అది వచ్చేసి 10th క్లాస్ మార్క్స్ ఉంటుంది, ఓవరాల్ ప్లస్ సబ్జెక్ట్ వైజ్ ఉంటుంది. అలాగే రిజర్వేషన్ రూల్స్ ప్రకారం వారికి అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. స్పెషల్ బెనిఫిట్ వచ్చేసి +4% మార్క్స్ డిస్క్రిపెన్సీ స్కోర్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ ఉంటుంది. టై బ్రేకింగ్ క్రైటీరియా, సో దీంట్లో మనకు టై బ్రేకింగ్ క్రైటీరియా కూడా వాళ్ళు అలో చేయడం అనేది జరిగింది. సో టై బ్రేకింగ్ క్రైటీరియా వచ్చేసి మనకు ఏ కోర్సులో ఉంటుందంటే మనకు మ్యాథ్స్ మార్క్స్లో, అలాగే సైన్స్ మార్క్స్, ఇంగ్లీష్ మార్క్స్, సోషల్ మార్క్స్, లాంగ్వేజ్, ఏజ్, అలాగే ర్యాండమ్ నంబర్ అంటే హాల్ టికెట్ బేస్డ్ ప్రకారం మనకు టై బ్రేకింగ్ క్రైటీరియా అయితే వాళ్ళు అలో చేయడం అనేది జరుగుతుంది. సో అలాగే రిజర్వేషన్ ఏ కేటగిరీ వాళ్ళకి రిజర్వేషన్ ఏ విధంగా ఉన్నదో చూసుకున్నట్లయితే మనకు రిజర్వేషన్ అనేది మనకు ముందుగా ఎస్సీ వాళ్ళకైతే 15% రిజర్వేషన్ అయితే వాళ్ళకి కల్పించడం జరిగింది. అలాగే ఎస్టీ వాళ్ళకైతే 10% రిజర్వేషన్ వాళ్ళకి కల్పించడం అనేది జరిగింది. అలాగే బీసీ మల్టిపుల్ కేటగిరీకి అంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 10% రిజర్వేషన్ అయితే ఉంటుంది. అలాగే పిహెచ్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 5% రిజర్వేషన్ అయితే ఉంటుంది. అలాగే సిఏపి అన్క్యాప్డ్ పర్సన్ వాళ్ళకి అయితే 2%, ఎన్సిసి వాళ్ళకి 1%, స్పోర్ట్స్ వాళ్ళకి 0.5 ఉంటుంది. 33% సీట్స్ రిజర్వ్ ఫర్ గర్ల్స్. సో 33% సీట్స్ రిజర్వేషన్ వచ్చేసి గర్ల్స్కి మహిళలకు వాళ్ళు కేటాయించడం జరిగింది రిజర్వేషన్ వచ్చేసి. సో మనకు ఇక్కడ 85% సీట్స్ ఫర్ తెలంగాణ లోకల్ క్యాండిడేట్స్. సో తెలంగాణలో ఉన్న వాళ్ళకి మాత్రమే 85% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. సో మిగతా 15% వచ్చేసి అదర్ స్టేట్స్ కావచ్చు, గ్లోబల్ కావచ్చు, ఎన్ఆర్ఐ వాళ్ళకైతే 15%. సో తెలంగాణలో ఉన్న వాళ్ళకి మాత్రమే 85% వాళ్ళు రిజర్వేషన్ అనేది కల్పించడం అనేది జరిగింది. సో అలాగే సెలక్షన్ మరియు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, ఎలా ఉంటుందంటే మనకు సెలక్షన్ లిస్ట్ అవైలబుల్ ఆన్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉంటుంది. క్యాండిడేట్స్ మస్ట్ అటెండ్ కౌన్సిలింగ్ ఇన్ పర్సన్ అప్లై ఉండాలి. సో కౌన్సిలింగ్ వచ్చేటప్పుడు ఏ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఉండాలంటే ఎస్ఎస్సి మార్క్స్ మేము, క్యాస్ట్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, టీసీ, అలాగే ఏమైనా స్పెషల్ ఫోర్ట్ సర్టిఫికేట్ ఉంటే అవి కూడా కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన అడ్మిషన్ ఫీ టైప్ అమౌంట్ అడ్మిషన్ ఫీ ఏ వారికి ఎలా ఉంటుందంటే అడ్మిషన్ ఫీ వచ్చేసి మనకి ఇక్కడ అడ్మిషన్ ఫీ 1000 రూపీస్ అంటే 1000 రూపాయలు. 500 వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 500. అలాగే మెడికల్ ఇన్సూరెన్స్ 700 కట్టాలి. అలాగే క్యాష్ అండ్ డిపాజిట్ వచ్చేసి 2000 అయితే
2000 అయితే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎగ్జామ్ ఫీజు అయితే 1500 ఎగ్జామ్ ఫీ అయితే ఉంటుంది. టోటల్ వచ్చేసి 5200 జనరల్ వాళ్ళకి అవుతుంది. సో 5200 అయితే జనరల్ వాళ్ళకి ఉంటుంది. అలాగే 4700 4700 వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 4700. సో ఓవరాల్ ఫీజుగా చెప్పుకోవచ్చు. అలాగే ఇందులో మనకు యాన్యువల్ ఫీ అండ్ యాన్యువల్ మరియు ట్యూషన్ ఫీ. సో యాన్యువల్ ట్యూషన్ ఫీ ఇందులో కూడా మనకు యాన్యువల్ ట్యూషన్ ఫీ కూడా కల్పించడం జరిగింది. 8000 పర్ ఇయర్ యాన్యువల్ ట్యూషన్ ఫీ అయితే 80,000 అనడం జరిగింది. ఎస్బీఐ స్టూడెంట్స్ గెట్ ఫ్రీ రియంబర్స్మెంట్ ఆర్టీఎఫ్ కూడా పొందడం అనేది జరుగుతుంది. అలాగే అదర్ మస్ట్ పే ఫుల్ ఫీ అనేది కంపల్సరీగా పే చేయాల్సి ఉంటుంది. అదర్ స్టేట్ మరియు ఎన్ఆర్ఐ అడ్మిషన్స్ ఎలా ఉంటాయంటే 5% సీట్స్ ఫర్ ద అదర్ స్టేట్స్ వాళ్ళకి, 5% గ్లోబల్ స్టేట్ వాళ్ళకి మినిమం 70% మార్క్స్ అనేది కంపల్సరీగా వారు అచీవ్ చేసి ఉండాల్సి ఉంటుంది. సో వాళ్ళకి ఫీజు ఎలా ఉంటుందంటే మనకు 1,70,000 ఇయర్ అదర్ స్టేట్ వాళ్ళకి 1,70,000 ఉంటుంది. అలాగే ఎన్ఆర్ఐ స్టూడెంట్కి వచ్చేసి 3,01,000 3,01,000 అయితే వాళ్ళకి ఫీ అయితే ఉంటుంది. అడ్మిషన్ ఫీ వచ్చేసి అదర్ స్టేట్ వాళ్ళకి మరియు ఎన్ఆర్ఐ గ్లోబల్ స్టేట్ ఎన్ఆర్ఐ వాళ్ళకి అలా ఉంటుంది. ఇందులో కోర్సెస్ వచ్చేసి మనకు బాసర క్యాంపస్లో అయితే సిఎస్సి ఉంటుంది. అలాగే ఈసీఈ అలాగే AAA ఉంటుంది. మెకానికల్, సివిల్, కెమికల్ మరియు మెటలర్జీ. సో ఇలా ఈ కోర్స్ వచ్చేసి మనకు బాసర AAA ఉంటుంది. అలాగే మహబూబ్ నగర్ క్యాంపస్లో వచ్చేసి సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉంటుంది. సో అలాగే సిఎస్సి డేటా సైన్స్ కూడా ఉంటుంది. అలాగే సిఎస్సి AI అండ్ ML సిఎస్సి ఉంటుంది. సిఎస్సి డేటా సైన్స్ ఉంటుంది. సిఎస్సి AI మరియు ML ఉంటుంది. కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఆర్జేడ్ బాసర తెలంగాణకి అయితే ఈ కింద నెంబర్కి సంప్రదించాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ అయితే కింద ఇవ్వడం అనేది జరిగింది. సో దీని ద్వారా మనం అప్రోచ్ కావచ్చు. అడ్మిషన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ నోట్స్ ఏం అబ్జర్వ్ చేయాలంటే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ నోట్స్ వచ్చేసి అడ్మిషన్ స్ట్రిక్ట్లీ బేస్డ్ ఆన్ మెరిట్ ఉంటుంది. నో రికమెండేషన్, అలా ఎలాంటి రికమెండేషన్ అయితే ఉండదు. నో క్యాంపస్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అయితే ఉండదు కాబట్టి సో జాగ్రత్తగా అప్లై చేసుకోండి. ఫైనల్ కంక్లూజన్ వచ్చి RGUKT బాసరా అడ్మిషన్స్ 2026 is a great opportunity for 10th pass students to pursue a 6 years integrated BTech program విత్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ ఉన్నారో కంపల్సరీగా అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. బాసరా IIIT మరియు మహబూబ్నగర్ క్యాంపస్ కాబట్టి గొప్ప ఆపర్చునిటీ అయితే ఉంటాయి కాబట్టి మిస్ కావద్దండి. సో అలాగే అప్లై బిఫోర్ వచ్చేసి మనకు అప్లై సంబంధించిన డేట్ ఇచ్చినారు కాబట్టి సో ఆ డేట్లోగా ముందుగానే అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. సో అప్లై బిఫోర్ వచ్చేసి 10th May 2026 సెక్యూర్ యువర్ సీట్. ముందుగానే అప్లై చేస్తే సీట్ అనేది సెక్యూర్గా ఉంటుంది కాబట్టి ఎవరు ఇంట్రెస్ట్ కానీ ముందుగానే అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. సో నోటిఫికేషన్ చూసారుగా. ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో కింద కామెంట్ అయితే చేయండి. సో ఇలాంటి ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోస్ని చూడడానికి కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోని మన ఛానల్ అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే ఉంటా. బాయ్ ఫ్రెండ్స్.